హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? చపాతీ మనకి టేస్టీగా, లేయర్స్‌గా రావాలి అనుకుంటున్నారా? అయితే నేను చెప్పిన విధంగా పిండిని కలుపుకుంటూ రండి. ఖచ్చితంగా మెత్తగా, టేస్టీగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే విధంగా వస్తాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి తగినంత గోధుమ పిండి వేసుకొని, తగినంత ఉప్పు కూడా వేసుకొని, ఇందులోకి ఒక మాగిపోయిన అరటిపండును కూడా వేసి మొత్తం పిండి కలిసేలాగా గట్టిగా కలుపుతూ నొక్కుతూ రావాలి. ఇలా చేయడం వల్ల బనానా మొత్తము స్మాష్ అయ్యి పిండికి మొత్తం పట్టేస్తుంది. ఇలా పట్టడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తరువాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఇలా వేళ్ళతో నొక్కుతూ పిండిని కలపడం వల్ల పిండి బాగా మెత్తగా నాని మనము వెంటనే కూడా చపాతీలు చేసుకొని చాలా స్మూత్గా వస్తాయి. టైం ఉంటే ఒక 10 to 15 మినిట్స్ పక్కన ప్లేట్ పెట్టి పెట్టండి. 15 మినిట్స్ తర్వాత మనము చిన్న సైజ్ అంతా పిండిని తీసుకొని కింద పౌడర్ చల్లుకుంటూ మనము చపాతీని రుద్దుకోవాలి. చపాతీని నేను రౌండ్గా రుద్దుకుంటున్నాను. ఈ చపాతీని పల్చగా మందంగా కాకుండా మధ్య రకంగా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకోవడం వల్ల చపాతీ అన్ని వైపులా కాలి పచ్చిగా లేకుండా బాగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకో చపాతీ ముద్దను కూడా తీసుకొని నేను ఫస్ట్ చిన్నదిగా రుద్దుకున్నాను. చిన్నదిగా రుద్దుకున్న తర్వాత దీని మీద ఒక స్పూన్ ఆయిల్ అప్లై చేసి కొద్దిగా పౌడరు చల్లుకుంటున్నాను. చల్లేసి దీన్ని 2 మడతలు పెడుతున్నాను. ఈ మడతలు 2 పెట్టిన తర్వాత మళ్ళీ చపాతీని సరి సమానంగా రుద్దుకుంటున్నాను. ఇలా రుద్దుకోవడం వల్ల ఆయిల్ కూడా లోపల స్ప్రెడ్ అయ్యి లేయర్స్ వచ్చేలాగా చేస్తుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక చపాతీని వేసుకోవాలి. మొదట నేను మడుచుకున్న చపాతీని కాలుస్తున్నాను. చపాతీ పెనుము బాగా హీట్ అయ్యాకనే వేయండి. అప్పుడే చపాతీలు కూడా బాగా పొంగుతాయి, బాగా కాలుతాయి కూడా. ఇక్కడ ఒక సైడ్ కాల్చుకున్నాక రెండో సైడు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. రెండో వైపు కూడా తిప్పుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా చపాతీని నొక్కుతూ కాల్చడం వల్ల అన్ని వైపులా కాలుతుంది. పైగా చపాతీ కూడా బాగా పొంగుతుంది. చపాతీ అన్ని వైపులు కాలాగా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రౌండ్గా దిద్దుకున్న చపాతీని కాల్చుకుందాం. ఒకవైపు కాలాక ఆయిల్ కూడా అప్లై చేసుకొని రెండో వైపు కూడా టర్న్ చేసుకొని అక్కడ కూడా ఆయిల్ అప్లై చేసి ఇలా అన్ని వైపులు తిప్పుతూ సమానంగా కాల్చుకోవాలి. ఈ విధంగా అన్ని చపాతీలు చేసుకొని ఇంటిల్లిపాదికి సర్వ్ చేసుకోవడమే. నేను చెప్పిన విధంగా మీరు పిండిని కలుపుకుంటే చపాతీని ఏ విధంగా రుద్దినా కూడా మెత్తగా టేస్టీగా వస్తుంది. అదేనండి, మడత పెట్టినా పెట్టకపోయినా కూడా లేయర్గానే వస్తుంది. మీకు కూడా నచ్చిందనుకుంటే మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందో.